గవర్నమెంట్లో డబ్బు లేదు, బాగానే ఉంది. కేసీఆర్ తప్పు చేశాడు, మొత్తం ముంచిపోయాడు. మరి మనం తప్పు చేయకుండా ఎక్కడున్నాం? మనం అన్ని తప్పులు చేస్తున్నాం కదా. మేనిఫెస్టోలో ఎందుకు పెట్టావు? ఎవరికి నేను అది చేయను, అందరికి అన్ని రకాలు చేస్తున్నావు కదా. సరే, నువ్వు వచ్చాడుగా డబ్బు లేదన్న బాధతోటి అంటున్నావు. ఓకే, మేము దానికి కూడా ఓకున్నాం. ఇప్పుడు నీకు డబ్బు లేనప్పుడు నీకు పార్టీ ఆఫీసు కింద, క్యాంప్ ఆఫీసు కింద 2000 కోట్లు పెట్టి ఎందుకు మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో కట్టావు? చెప్పు, ఎవరి గురించి కట్టావు? తప్పు కదా. అది అప్పుల పాల్లో ఉంది కదా. స్టేట్ లో డబ్బు లేదు, మరి అదెందుకు? అది అభివృద్ధి కదా అని చెప్తా ఉంది. ఏంది అది అభివృద్ధి? 2000 కోట్ల అభివృద్ధి. ఆంధ్రాలో జగన్ వైజాగ్ లో కట్టాడు, బూడిదలో పోసిన పన్నీర్ అయింది. ఇప్పుడు నీకు డబ్బు లేదు, నువ్వు వచ్చేటప్పటికి కేసీఆర్ మొత్తం నాశనం చేశాడు. అది 100% వాస్తవం. మాకు చెప్పావు, సరే మేము ఆగుతామమ్మా అని. కానీ మేము ఆగి ఇంకెన్ని రోజులు ఆగాము? మేము చచ్చిపోతే కూడా ఆగాల్సిందేనా? ఇప్పుడు నువ్వు హెల్త్ స్కీమ్ అన్నావు. హెల్త్ స్కీము, నేను మెడికల్లో రిటైర్డ్ అయినా, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నా. మాకు నువ్వు డబ్బు పెట్టకుండా మా దగ్గర డబ్బు కట్ చేస్తానని అనలేదే. నీకు కొంతమంది జేఏసీలు, టీఎన్జిఓస్, టీజీఓస్, నువ్వు పెట్టిన అచ్చిరెడ్డి జేఏసీ, అది మీరు పెట్టింది. ఆ జేఏసీ నువ్వు వచ్చిన తర్వాత ఆనాడు కేసీఆర్ ఈలతో చేసి ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యాడు ఈ జేఏసీ వల్ల. ఇప్పుడు ఈ రోజు నువ్వు కూడా అదే గతి అవుతుంది. ఎందుకంటే నువ్వు జేఏసీ పెట్టిన వాళ్ళు, జేఏసీ వాళ్ళ మీద వచ్చే వాళ్ళు చేసిన స్కామ్ బయటకు వస్తుందని మమ్మల్ని బలిపరుసు చేస్తున్నారు. ఇప్పుడు హెల్త్ కార్డు ఎవరికి అవసరము, ఎవరికి అవసరమా అవసరం లేదా అనేది ఒక క్లారిటీ తీసుకోవాలి. క్లాస్లెస్ హెల్త్ కార్డు అని చెప్పాడు కదా, క్లాస్లెస్ లేదు కదా. ఇప్పుడు మా దగ్గర కట్ చేసావు, ఎందుకు కట్ చేసావు? కట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చా? నీ డబ్బు పెట్టలేదు కదా అక్కడ. నువ్వు ఇంత డబ్బు పెట్టిన తర్వాత చేస్తా అన్నావు. నువ్వేం పెట్టకుండా మా దగ్గర ఎందుకు కట్ చేసావు? మమ్మల్ని ఏమైనా కన్సల్ట్ చేయకుండా మా అకౌంట్లో ఇంత డబ్బు పోయే కట్ చేసే రూల్ ఎవరు ఇచ్చారు? నీకు ఎవరు ఇవ్వలేదు కదా. మేమెవరు నీకు నోట్ ఇవ్వాల. మా తరపున జేఏసీ చెప్పింది అంటున్నారు. ఆ జేఏసీకి ఏమైనా మేము రాసిచ్చినామా? మీ అభిప్రాయాలు తీసుకోలేదా? అబ్బే, ఎవ్వరు అభిప్రాయాలు తీసుకోవాలా? మా జేఏసీలో అడగల. జేఏసీ వాళ్ళ మీద ఏసీపీ దాడులు జరుగుతాయని కాబట్టి బెనిఫిట్ గవర్నమెంట్కి. నీకు మేము వాళ్ళ నోర్లు మూస్తాం, వాళ్ళకి 6 DAలు అడగద్దు, వాళ్ళకి పిఆర్సీ ఇవ్వద్దన్నా, మమ్మల్ని కాపాడు, వాళ్ళని నీ కాళ్ళ కింద బానిసలు చేస్తానని మమ్మల్ని బానిస బతుకులు చేశాడు. కానీ మేము అట్లా కాదు కదా. మేము మనుషులమే కదా, మేము ఉప్పు కారం తింటున్నాం కదా, తెలంగాణను తెచ్చుకున్నాం. మీరు బలయ్యారు కాబట్టి మేము బలిగాల. నేను సింగిల్గా, రఘు గారికి తెలుసు, సింగిల్ ఉమెన్గా గడాల శ్రీనివాస్ అనే మాజీ డైరెక్టర్ పారిపోయి 7 సంవత్సరాల సర్వీస్ ఉంటే వాడు పారిపోయేదాకా పోరాడా. నేను రోజు వీడియోస్ అనేకం పెడుతుంటా, నేను ఎందుకు తప్పు చేస్తున్నారని. ఈ తప్పుని మీరు ఈ రోజు కూడా కవర్ చేయట్లేదంటే ఏమనుకోవాలి? 2000 కోట్లు అంటే నాట జోకండి. ఎంతమంది జీవితాలు బాగుపడతాయి ఆ 2000 కోట్లతో? నిన్న అక్కడ బిల్డింగ్ కట్టమన్నాడు ఎవడు? సీఎం నువ్వు అందరినీ ఎవరికైనా కలుస్తున్నావా? మొన్నటిదాకా నా ఎల్బీ నగర్లోనే ఎంపీ, నా దగ్గర నా అపార్ట్మెంట్లో 2660 ఓట్లు ఉన్నాయి. అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇవాళ మేము పోవాలంటే కుక్క లెక్కన తిరగాల్సి వస్తుంది. అవసరమా మాకు? చెప్పండి. ఎందుకు కలవట్ల? కేసీఆర్ కలవట్ల, కేసీఆర్ యాదవ అన్నావు. ఓకే, పెద్ద ఆయన సరే, నువ్వు యంగు కదా. అసలు నీకు యంగుకి ఆఫీసర్లు ఎవరు సహకరించట్లా? మెయిన్ థింగ్, ఏ IAS ఆయన సహకరించట్లా, ఏ ముసల్మా మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు సహకరించట్లా. ఏక్ నిరంజన్ లెక్కన అరుస్తున్నాడు. వాయిస్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఏమి లాభం? చెప్పేవాడు కావాలిగా పక్కన. అది దానితో బలవుతున్నాం. ఈ దెబ్బతో మున్సిపాలిటీలో ఒక్క ఓటు కూడా రాకుండా అయిపోతుంది. మమ్మల్ని కానీ 10వ తరగతి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఏ గ్రాడ్యుయేట్ కూడా రాదండి. ఎందుకు వస్తుంది? ఇంత ఘోరం చేసి ఇంత అన్యాయం చేస్తుంటే ఎవడైనా ఇస్తాడా? నేను తిరుగుతా గల్లీ. ఎబ్బే అవసరమేలే. ఎందుకంటే గడాల శ్రీనివాస కొత్తగూడెంలో ఎమ్మెల్యేగా నిలబడతా అంటే ఇంటింటికి వాడు చేసిన అవినీతిని పాంప్లెట్ పంచిన అందరికి తెలుసు. అలాంటి దాన్ని రావు అందరికి కొత్తగూడెంలా. మేడం, ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీ మీద ప్రత్యేకమైన పగను, ప్రత్యేకమైన శత్రుత్వం ఏం లేదంట, డబ్బులు లేవంట. నువ్వు డబ్బులు లేకపోతే నన్ను పెట్టుకో పక్కన. సలహా నన్ను పక్కన పెట్టుకోమను, రేవంత్ రెడ్డిని నన్ను పక్కన పెట్టుకోమను, నాకేం అక్కర్లా. నేను సలహా ఇస్తా ఎంత ఈజీగా, ఎంత సర్వీస్గా చేయొచ్చు అని. 1000 కోట్లు పోస్తుండ మెడికల్లో. నేను మెడికల్లో రిటైర్డ్ అయ్యా, A to Z చెప్తా. ఒక్కొక్కడు దొంగ లెక్క దోసుకుంటున్నారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో. అంతకుముందు మేము రీజనల్ డైరెక్టర్ ఉన్నప్పుడు 1000 రూపాయలతో పని అయ్యేది. ఇలా 5 లక్షలు అయితే కానీ పని కావట్లా, 5000 అయితే కానీ పని కావట్లా. వీసీలో సెక్షన్లో 2 లక్షలు అయితే కానీ నీ మీద ఉన్న చిన్న ఎలిగేషన్ పోవాలంటే అట్లాంటి నడుస్తుంది. ఇలాంటి 1000 కోట్లు అండి. నిన్న 3000 కోట్లు అంత పెద్ద టీమ్స్ కట్టావు. ఆ టీమ్స్లో డాక్టర్లు లేరా?
ఉన్నారు కదా, వాళ్ళ చేత చేయించు. ఇప్పుడు ప్రైవేట్ లో కూడా అందరు ప్రైవేట్ లేరు కదా, ప్రైవేట్ హాస్పిటల్ దోచి పెడతానికేనండి హెల్త్ స్కీమ్. ఈ హెల్త్ స్కీమ్ అనేది పెద్ద స్కామ్. హెల్త్ కార్డు అనేది మా డిమాండ్ ఒకటేనండి, హెల్త్ కార్డులు మమ్మల్ని సంప్రదించి ఎవరికి ఇష్టమో వాళ్ళకి. మీ డిమాండ్లు నెరవేర్చాలంటే లేదా మీ బకాయిలు చెల్లించాలంటే ఏదో ఒక పథకం ఆపాలంటే ఏ పథకం ఆపాలి? ఫ్రీ బస్సు ఉంది, దానివల్ల కోట్లు వస్తున్నాయి అంటున్నాడు. బస్సు సర్వీస్ నడిస్తేనే కాదండి నడుస్తుంది అంటున్నాడు. అసలు పథకాలు ఎందుకండి? తెలంగాణలో బిచ్చగాళ్ళకు ఏమైనా ఉన్నారా? కరెక్ట్ గా నిరుపేదలు ఎవరు ఉన్నారో వాళ్ళని సర్వే చేయమను. తిప్పి కొడితే 1,50,000 కన్నా ఉండరండి, 50,000 కన్నా ఉండరు. 10 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు కొన్నోడికి ఇచ్చాడు ఆయన రైతు బంధు. అక్కర్లా మినిమం 3 ఎకరాలు ఉన్నోడికి ఇమ్మను చాలు. వాడు బతకపోతే నేను చూపెడతాను, నేను రైతు బిడ్డని, చూపెట్టమని రమ్మను. నేను చెప్తాను, నాకు 64 ఏళ్ళు, నాకు దేవుడు ఇంకా నాకు శక్తి ఇచ్చాడు, నేను ఆయనకి ఎట్లా ఈ 3 నెలల్లో నేను తిప్పకుండా ఉంటానని చూపెడతాను. ఆఫీసర్లకి ఇవ్వద్దు, ఉద్యోగస్తులకి ఎందుకు ఇవ్వాలండి? మా దగ్గర నాతో ఉన్న ఆఫీసర్లకి వాడికి పొలాన్ని వాడికి వచ్చేది జీతం 2 లక్షలు, పొలం మీద వచ్చే పైసలు ఎక్కువ. అవసరమా? లంచాలతోటి వాడు పొలాలు కొన్నాడు, మరి ఎట్లా? అంటే ఇప్పుడు ఒక సందర్భంలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అడిగినరు, మామూలుగా అడుగుతారు కదా జర్నలిస్టులు లేకపోతే రిపోర్టర్లు, పథకాలు చాలా అమలు అవుతున్నాయి రాష్ట్రంలో, డబ్బులన్నీ అటే పోతున్నాయి, మరి వీళ్ళకి ఇవ్వాలంటే ఓ పథకం ఆపాలి, ఏ పథకం ఆపాలని వాళ్ళని మిమ్మల్ని అడుగుతారు కదా. మమ్మల్ని అడిగాడు కదా ఇదే క్వశ్చన్. వాళ్ళకు కూడా మీకు పథకాలు పెట్టాలంటే ఉద్యోగస్తులు దెబ్బతింటారమ్మా, ఏమంటారు చెప్పండి అని అడిగాడా? పథకం నువ్వు కుర్చీలో కూర్చోడానికి అడిగావు, ఇప్పుడు ఆ కుర్చీ ఊసిపోతుందని తిరుగుతున్నావు ఢిల్లీకి హైదరాబాద్. మరి నువ్వు చెయ్యి, నువ్వు చేస్తావన్న కాన్ఫిడెన్స్ మాకుంది. కానీ ఎక్కడ నీవు కలపడాలి అనుకుంటే అందరితో కలిసి కట్టుకుండాలి. నిన్న యాదగిరి గుట్టకు పెట్టావు, ఎవరిని అడిగి పెట్టావు? కమిటీలు అట్లా నీ ఓన్ తీసేసుకుంటున్నావు కదా. అలా ఓన్ వల్ల నువ్వు దెబ్బతిని మమ్మల్ని బలి చేయొద్దు. మేమనేది స్కీమ్స్ ఎందుకు, కొన్ని స్కీమ్స్ వాళ్ళే అంటున్నారు ఊర్లలో, వాళ్ళే మాకెందుకమ్మా ఈ తొక్కల స్కీమ్స్, మేమన్నా బిచ్చగాళ్ళం అంటుండ్రు. ఎవడ బిచ్చగాడు చెప్పు? నిజమైన బిచ్చగాళ్ళని ఏరండి. ఆఫీసుల చేత కాదు, మేము రిటైర్డ్ అయిన వాళ్ళమే ఇంటింటికి వెళ్ళి మేము ఏడతాం, ఏరి చూపెడతాం. సార్ వీళ్ళు బిలో పవర్టీ, వీళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళకి న్యాయం చేయండి అని చెప్తాం. మేము మాది ఫాలో చేస్తాం చేయమని. అంటే ఇప్పుడు మీరు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు బకాయిలు కావాలని, ఇది కాకుండా ఇంకా వేరే రకంగా ఉంటుందా మీ నిరసన? ఎట్లుంటది? అన్ని రకాలు ఉంటుంది. నిన్న కోర్టుకి వెళ్ళారు, పంజాబ్ వాళ్ళు దెబ్బకి డిఎల్ గిఎల్ అన్ని ఇచ్చేసారు. ఒకళ్ళ మిగిలిపోయిన పైసలు ఉంటే దానికి వడ్డీతో కట్టమన్నారు. మరి అట్లాగే మేము కూడా జిల్లాకు 10 మంది లెక్కన 15 మంది లెక్కన కోర్టుకి వెళ్ళామనుకో, అప్పుడు వీళ్ళు తిరిగి వస్తారు. తిరిగి రాకుండా అయితే ఉంటారు కదా. మరి మీరు జీవితాలు ఇప్పుడు మేమైనా పిఆర్సీ ఎందుకు అడుగుతున్నామంటే, మాకు పిఆర్సీ పెరిగితే కాంట్రాక్ట్ హౌస్ సోర్సెస్ వాళ్ళకు కూడా జీతాలు పెరుగుతాయి. మీరు ఇచ్చే దాంట్లో కాంట్రాక్ట్ హౌసెస్ జీతాలు పెరుగుతాయి పిఆర్సీ వల్ల. అది మా బాధ. మాకు కనీసం మాకు పిఆర్సీ వస్తే వాళ్ళకి పెరుగుతాయి, కానీ వాళ్ళన్న బతుకుతారు కదా. నువ్వు ఎక్కడ చేస్తున్నావు అనేది అర్థం కావట్లేదు కదా. మెడికల్లో పెద్ద మాఫియా, ఈ మాఫియాని ఎంత ఎత్తి మా నెత్తిని రుద్ది మమ్మల్ని ఆగం చేసింది. ఇది 100% వాస్తవం. కాబట్టి ఇది తోవేకుంది. సర్కార్కి ఒకటేనండి, మాకు హెల్త్ కార్డులు ఎవరికి ఇష్టం ఉన్నదో వాళ్ళకి ఇవ్వండి, వేరే వాళ్ళకి అవసరం లే. ఇప్పుడు దాకా మాకు కట్టి చేసిన పైసలు రిటర్న్ మాకు ఇచ్చేయాలి. మా అకౌంట్ ముట్టుకునే హక్కు ఎవరికి లేదు రాజ్యాంగంలో. వాడెవడండి అసలు? ఫైనాన్స్ ఎవడైతే ఇంకోడైతే అవసరం లే. మా బిల్లులు మాకు రిలీజ్ చేయమను. పర్సంటేజ్లు ఇచ్చే రిలీజ్ చేసుకోవడం కాదు. నువ్వు ఇన్ని కోట్లు ఇస్తున్నావు, మమ్మల్ని వదిలేసి కాంట్రాక్టులకు ఇస్తున్నారు. 10% అయి దొబ్బుతా మంత్రి. ఇప్పుడు ఇలా బట్టి విక్రమార్క బయట దేశం పోయాడు, ఎవడ పైసలు? మా పైసలు. మేము కట్టిన ట్యాక్సులు మా పైసలే కదా, వాడెవరు ట్యాక్సులు కట్టరు. మరి ఇది అన్యాయం కదా. వాళ్ళు ఎంజాయ్ చేయాలి, మేమేమో రోడ్డుకి ఎక్కి బలవ్వాలా? ఈ బలిలు గిల్లీలు అవసరం లేదండి. రేవంత్ రెడ్డి గారు చేయాలన్న ఉద్దేశం ఉంటే నన్ను అడ్వైజర్గా పెట్టుకోమని నేను చెప్తా. ఎట్లా డెవలప్ కాదో చూపెడతాం. అసలు స్కీమ్స్ ఊర్లోకి పోతే అడుగుతున్నారు, అక్క మాకెందుకక్క ఈ స్కీమ్స్? ప్రతి జిల్లా తిరుగుతున్నా నేను, మాకెందుకక్క మేమేమైనా అడుక్కునేవాళ్ళని. నిన్న వాళ్ళు కొత్తగూడెం పృథ్వీ వాళ్ళు ఇద్దరు పోయారు హాస్పిటల్కి. ఎంత భయంకరంగా ఉంది, ఆ బండి తినెత్తిన పడి ఎట్టుంది. అదే చెప్తున్నా నేను. మా మంత్రి ఎనడాయా? ఏం చేయాలి చెప్పు? ఈ కర్మ ఇది.